తో కూడికను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, ఇదిగో నీ పాద సన్నిధిలో మేమందరము కూడి ఉన్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకునండి. రావాల్సిన బిడ్డలను సకాలంలో నీ పాద సన్నిధికి నడిపించండి నాయన. మీకు వందనములు ప్రభువా. ఇదిగో పాటలలోనూ నీ వాక్యంలోనూ ప్రభువా, నీ సన్నిధానంలో సమయము గడుపుటలోనూ తండ్రి నీ కృపను మాకు దయచేయండి దేవా. మీకు వందనాలు. ఇదిగో నాయన, ఈ దినమంతయు నీ నామానికి మహిమకరంగా మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. రావాల్సిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొనండి. సకాలంలో నీ పాద సన్నిధికి వచ్చినట్లు మీ కృపను మీరు చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. ఇదిగో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి ఈ యొక్క సమయంలో, యొక్క తరుణంలో నాయన, నీ కృపను నీ కనికరమును ఇదిగో అల్పులము దీనులము మా అందరి మీద ఉంచి తండ్రి నీ కృపలో మీరే బలపరచి నడిపించమని ఈ ప్రార్థన కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీ ఆత్మ కాపుదలలో నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నామ ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధానంలో ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తును మనము స్తుతించుదాం. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరూ చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరూ చూపలేని ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ, ఈ లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ, ఈ లోకులకై కరిగిపోయిన ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ, ఏ స్థితికైనా చాలిన ప్రేమ,
నీ పరిస్థితిని మార్చగల ప్రేమ, నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీ కొసగే ప్రేమ, నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీ కొసగే ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరూ చూపలేని ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమానిచ్చే. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమానిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ,
కల్వారిలో నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ, విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు, విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలో నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలో నీ ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది, ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది,
ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ధరణిలోన ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరణిలోన ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ
కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రైజ్ ది లార్డ్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శిలవలెను సిద్ధపడిన భక్తుల జోచి, సిద్ధపడిన భక్తుల జోచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. కొండలాంటి బండలాంటి మొండి హృదయాల్ మండేందు ప్రభు. కొండలాంటి బండలాంటి మొండి హృదయ మండేందు ప్రభు. పడేయనా పాపలనైనా పిల్లతో చండే పరము చేరా, పిల్లతో చండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. వంద గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరిగాయే. వంద గొర్రెల మందల నుండి ఒకటి తప్పి
నా కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే కపోతెలసి తిరిగి రాగా తండ్రి అతన్ని చేర్చుకొనెను తండ్రి అతన్ని చేర్చుకొనెను సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపుల గతిని పరికించితివా పాతాళమే వారి అంతం పాతాళమే వారి అంతం సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు ప్రేమామృతధారలు చెందిన మన్ యేసుకు సమమెవరు ప్రేమైతానై నిలచి ప్రేమాకులనే బలికి ప్రేమాకులనే బలికి ప్రేమతో ప్రాణము పెట్టియా ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి దానియే ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు ఆహా ప్రేమామృతధారలు మన యేసుకు సమమెవరు నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది ఆహా నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది ప్రేమ ద్రోహులే కాని ప్రియమున చేరదువాని ప్రియమున చేరదువాని
సమమెవరు ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా ఆహా ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా పాప భారము తొరారా పాదములపై బడరా పాదములపై బడరా పాపుల రక్షకుడేసు పాపుల రక్షకుడేసు తాపక నిన్ను రక్షింతు తాపక నిన్ను రక్షించు ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు ఆహా ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు ఇంత గొప్ప రక్షణను నేల క్షము చేసేదవేళ ఆహా ఇంత గొప్ప రక్షణను నేల క్షము చేసేదవేళ రక్షణ దినమిదియేరా తక్షణమే కనుగొనరా తక్షణమే కనుగొనరా ఇది దేవుని వరమా ఇది దేవుని వరమా ముదమారగతే కొనుమో ముదమారగతే కొనుమో ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు ఆహా ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణకయదనముతో రక్షించితివా
నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా కలువరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా కలువరిగిరిలో వేలాడితివా నా యేసయ్యా దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువనరికి చేరాను దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువదరికి చేరాను ఆకలి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి ఆకలి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా కలువరిగిరిలో సిలువదారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా కలువరిగిరిలో సిలువదారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా కలువారిలో వ్రేలాడిన కరుణామృత ప్రేమ రాసి పలికినావు ఏడు మాటలు పాప జీవితమంతరింప కలువారిలో వ్రేలాడిన కరుణామృత ప్రేమ రాసి పలికినవో ఏడు మాటలు పాప జీవితమంతరింప నేరామేమి కానారాని నెనరులేని జనులు కూడి నేరామేమి క్షమించుమని కలువారిలో వ్రేలాడిన కరుణామృత ప్రేమ రాసి పలికినవో ఏడు మాటలు పాప జీవితమంతరింప చోరుడను శిక్షార్హుడను నేరామేమి లేని రాజాని చోరుడను శిక్షార్హుడను నేరామేమి లేని రాజాని పశ్చాత్తాపతుడవు పలుకగాని నేడు నీవు నాతో పరదైసులో ఉందువనే నీతి రాజా ఉందువనే నీతి రాజా కలువారిలో వ్రేలాడిన కరుణామృత ప్రేమ రాసి కలిగినవో ఏడు మాటలు పాప జీవితమంతరింప పిడిపోయేడిలో
విలపించగా తల్లి హృదయం విడిపోయేడి లోకములో విలపించగా తల్లి హృదయం తనయుడికి యోహానును చూచి అమ్మా ఇదిగో నీ సూతుడు చేర్చుకొనుము తల్లి అనెను చేర్చుకొనుము తల్లి అనెను కల్వారిలో ప్రేయాడిన కరుణామృత ప్రేమ రాసి పలికినావో ఏడు మాటల్ పాప జీవితమంతరింప పరిశుద్ధుడు పరదైసుడు పాప విమోచకుండు యేసు పరిశుద్ధుడు పరదైసుడు పాప విమోచకుండు యేసు ప్రాణంబు సిలువలో సొమ్మాసిల్లే నా దేవా చేయి విడువానేలా నా దేవా చేయి విడువానేలా కల్వారిలో వేలాడిన కరుణామృత ప్రేమ రాసి పలికినావో ఏడు మాటల్ పాప జీవితమంతరింప ధరణిలో నా జీవ జలమూలిచ్చి దాహమడిగే యేసు సిలువలో నా ధరణిలో నా జీవ జలమూలిచ్చి దాహమడిగే యేసు సిలువలో నా పాడులో కులుచేదు చిరకానిచ్చి త్రాగమని ఇచ్చి ద్రోహులైరి త్రాగమని ఇచ్చి ద్రోహులైరి కల్వారిలో వ్రేలాడిన కరుణామృత ప్రేమ రాసి పలికినావో ఏడు మాటల్ పాప జీవితమంతరింప పరలోక తండ్రి పలుగాలించే పరిపారి విధముల పరితాపించే పరలోక తండ్రి పలుగాలించే పరిపారి విధముల పరితాపించే పలికేను చివరగా సమాప్తము ప్రాశస్తమైన వాక్కును ప్రాశస్తమైన వాక్కును కలువారిలో వ్రేలాడిన కరుణామృత ప్రేమ రాసి పలికినావో ఏడు మాటల్ పాప జీవితమంతరింప తల్లాడిల్లే యేసు కల్వారిలో కన్నా తండ్రి వైపు కన్నులెత్తి తల్లాడిల్లే యేసు కల్వారిలో కన్నా తండ్రి వైపు కన్నులెత్తి తరలిపోవును ఆత్మ విడనాడకు తండ్రి నా ఆత్మను నీ చేతాగునుమా తండ్రి నా ఆత్మను నీ చేతాగునుమా కల్వారిలో వ్రేలాడిన కరుణామృత ప్రేమ రాసి పలికినావో ఏడు మాటల్ పాప జీవితమంతరింప పలికి
ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధానంలో సమయం చాలా ముందుకు వెళ్తుంది కనుక మనము దేవుని యొక్క వాక్యమును చదువుకొని ప్రార్థనలో మనం ముందు కొనసాగిపోవడానికి సిద్ధపడదాం. బైబిల్ గ్రంథాలు తెరిచి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలని మనము చదువుకుందాం. యోహాను సువార్త, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలని మనము చదువుకుందాం. చదువుతాను, జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క తల్లు వంచినట్లయితే చదవబడిన వాక్యమును బట్టి, చెప్పబోయే వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. మనందరం ప్రార్థనలో ఉంటుండగా స్వరూపక ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన దినములన్నిటిలో దేవుని సిలువను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని సిలువలో ఉన్నటువంటి దేవుని ప్రేమను మనము అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ అనేది దాంట్లో ఎటువంటి కండిషన్స్ లేవు. దేవుని ప్రేమలో ఎటువంటి కండిషన్స్, నియమాలు లేకపోతే ఇట్లాంటి హెచ్చరికలు ఏమీ లేవు. దేవుని ప్రేమ అనేది కండిషన్ లేని ప్రేమ. దేవుని ప్రేమ నిత్యం నిలిచేటువంటి ప్రేమ. ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు అనే మాట ఏమీ లేదు. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. దేవుని ప్రేమ త్యాగపూరితమైంది. దేవుని ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది, త్యాగం చేయడానికి ఇష్టపడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో కావచ్చు, బైబిల్లో ఉన్నటువంటి అనేక సందర్భాల్లో కావచ్చు, దేవుని ప్రేమను మనము చూడగలుగుతాం. దేవుని ప్రేమ అనేది ఎటువంటి, దేవుని బిడ్డలారా, కండిషన్స్ లేని ప్రేమ. మరి నిజంగానే కండిషన్స్ ఉన్నాయా లేవా, నిజంగానే దేవుని ప్రేమ అంత గొప్పదా అని ఒకసారి మనం ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేస్తూ ఉంటే కొన్ని సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయాన్ని మనం చూస్తే, ఈ 22వ అధ్యాయంలో అబ్రహాము జీవితంలో దేవుడు ఒక్కసారి అబ్రహామును
పరిశోధించాలి అనుకున్నాడు. దేవుడు ఒకసారి అబ్రహామును పరిశోధించాలి. అబ్రహాము పరిస్థితి ఏంటి, ఆయన విశ్వాసం ఎలా ఉంది, ఆయన ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నాడు, అబ్రహాము గారి యొక్క స్థితిగతులు ఏంటి అని తెలుసుకోవాలని ఇదిగో దేవుడు అనుకున్నాడు. అబ్రహామును చూసి, స్థితిగతులను చూసి ఇదిగో అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. 22వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాం అన్నాడు నేనున్నాను అన్నాడు. అంటే సరే నువ్వు ఉన్నావు కదా, ఉన్న నువ్వు నీకొక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీకు ఒక్కడై ఉన్న ఒక్క కుమారుణ్ణి, ఈ ఒక్క కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి మోరియా పర్వతాల్లో ఎక్కడైతే నేను చెప్పే పర్వతం ఒకటి ఉందో దాని మీదకి తీసుకెళ్ళి నాకు అప్పగించేసేయి, లేకపోతే నాకు బలిగా అర్పించేసేయి. ఇప్పుడు అబ్రహాం ఆలోచన చేస్తున్నాడు, అయ్యో నాకున్నది ఒకడే కొడుకు, ఈ ఒక్క కొడుకు కూడా నా 90 సంవత్సరాలు నాకు పుట్టాడు. ఇప్పుడు నాకు 100 సంవత్సరాలే. ఈ 100 సంవత్సరాల్లో ఉన్న ఒక్క కొడుకుని నేను బలపరిస్తే తర్వాత నా పరిస్థితి ఏంటి, తర్వాత నా కుమారుడు ఎలా వస్తాడు నాకు, ఇవన్నీ ఆలోచనకు వస్తాయా? చాలా ఆలోచనలకు వస్తుంది, చాలా ఆలోచన చేయాల్సి వస్తుంది. అబ్రహాం మనసు నలిగిపోతుంది. ఏమవుతుంది? నలిగిపోతుంది. చాలా కష్టపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు అయితే నిద్ర కూడా రాదు. కాబట్టి ఏమన్నాడంటే పొద్దున్నే లేచి తీసుకొని పోవాలి. కాబట్టి ఇదిగో అబ్రహాం ఏం చేశాడు, 3వ వచనంలోకి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. చూడండి దేవుని బిడ్డలారా, పొద్దునే లేచాడు, కట్టెలు కొట్టాడు, గాడిదకు గంతలు కట్టాడు, పనివారికి చెప్పాడు మనం బలి ఇవ్వడానికి పర్వతం మీదకి పోవాలన్నాడు. ఇస్సాకు లేపాడు, ఇస్సాకు మన దేవునికి బలర్పించాలి అన్నాడు. ప్రయాణమై వెళ్ళారు. ఒకరోజు చెప్పాడు, 2వ రోజు ప్రయాణం చేశారు, 3వ రోజు పర్వతం ఉన్న చోటికి చేరుకున్నాడు. చూడండి 4వ వచనం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని. చూడండి అబ్రహాం అంటున్నాడు, పనివారు మీరు ఇక్కడే ఉండండి, గాడిదను జాగ్రత్తగా కాపలా కాయండి, నేను నా కుమారుడు 2 కలిసి అక్కడికి వెళ్తాము, దేవుని మొక్కుకుంటాము, ఆయనకు కావాల్సిన బలి అర్పిస్తాము, తిరిగి వస్తామని చెప్పి 2 బయలుదేరి ఆ పర్వతం మీదకి వెళ్ళారు. అక్కడ జరుగుతున్న ప్రతి సందర్భము మనందరికీ తెలుసు. అబ్రహాము తీసుకెళ్ళాడు పర్వతం మీద, కట్టెలను పేర్చాడు, బలర్పించడానికి కట్టెల్ని పేర్చాడు. ఇప్పుడు వెళ్తున్న ఈ సమయంలో ఇదిగో అబ్రహాముకి ఉన్న కుమారుడు ఇస్సాకు ఒక డౌట్ వచ్చింది. నాయనా బలి ఇవ్వడానికి వెళ్తున్నాం, బాగానే ఉంది, ఇగో కట్టెలు ఉన్నాయి, బలిని చంపడానికి కత్తి ఉంది, పండించడానికి నిప్పు కూడా ఉంది, కానీ అసలు బలి ఇవ్వడానికి గొర్రె పిల్ల ఏది మన దగ్గర? డౌట్ వచ్చింది. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు, 8వ వచనం, నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకున్నని చెప్పాను. ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకున్నానని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ మాటను పట్టుకొని ముందుకు వెళ్ళిపోయారు. ముందుకెళ్ళి పర్వతం ఎక్కి కట్టెలన్నీ పేర్చిన తర్వాత అబ్రహాం ఇస్సాకుతో అంటున్నాడు,
నా కుమారుడా, ఇక్కడ బలి పశువు నువ్వే, నిన్నే బలిగా కావాలని దేవుడు కోరుకున్నాడు. రెండో మాట లేదు, నాయన నిజమా, అయితే కోరు, ఇదిగో నా చేతులు కట్టేసాయి, నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను బలిగా ఇచ్చేసేయి అన్న తర్వాత ఆయన కట్టేశాడు, కట్టెల మీద పండుకోబెట్టాడు. ఇక బలి అర్పించాలంటే కత్తితోటి చంపేయాలి. కాబట్టి అబ్రహాం ఏం చేశాడు అని అంటే, చూడండి 10వ వచనం, అబ్రహాము తన కుమారుడు వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుంది? అబ్రహామా, అబ్రహామా అని అతను పిలుచును. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్నేమీ చేయకము, నీకొక్కడై ఉన్న ఈ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. అబ్రహాము విషయంలో జరిగింది మనకు తెలుసు. అక్కడే పొదల్లో చూడండి, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడేది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించాడు. తన కుమారునికి మారుగా ఆ పొట్టేలును ఆయన ఏం చేశాడంటే దహన బలిగా అర్పించాడు. ఈ సందర్భంలో దేవుని ప్రేమ అనేది మనకు కనపడాలి. ఏం కనపడాలి? దేవుడు మనల్ని పరీక్షించిన ఎలా పరీక్షిస్తాడు అనంటే తన ప్రేమతోటి పరీక్షిస్తాడు. తన ప్రేమ ఎలా కనబడుతుంది? దేవుడు ముందే చెప్పాడు, నేను చెప్పిన పర్వతం మీదకే నువ్వు వెళ్ళాలి, నీ ఇష్టమున్న చోటికి. ఎందుకంటే ముందే అక్కడ దహన బలిని సిద్ధపాటు చేశాడు, గొర్రె పొట్టేలుని సిద్ధపాటు చేశాడు. ఎవరు సిద్ధపాటు చేశాడు? దేవుడు సిద్ధపాటు చేశాడు. అందుకే నేను చెప్పిన పర్వతం మీకే నువ్వు వెళ్ళాడు. ఇదిగో అబ్రహాము నాకు బలి ఇవ్వడానికి నువ్వు వెనకాడవా పరీక్ష. ఆయన వెనకాడలేదు, నువ్వు వెనకాడలేదు కాబట్టి ఇదిగో దేవుడే దహన బలికి ఇదిగో గొర్రె పొట్టేల్ని సిద్ధం చేసుకున్నాడు. ఇక్కడ మనము దేవుని ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతటి ప్రేమని జ్ఞాపకం చేసుకోవాలంటే, అబ్రహాము అన్నిటికంటే అందరికంటే ఎక్కువ ప్రేమించింది ఎవరినంటే ఇస్సాకును. ఎవరిని? ఇస్సాకును. ఎందుకు? లేక తన వృద్ధాప్యమందు తనకు పుట్టాడు కదా, ఎక్కువ ప్రేమించింది ఎవరిని? ఇస్సాకును. అలాంటి ఇస్సాకును ఇవ్వడానికి వెనుకాడుగు వేయలేదు. ఇప్పుడు మనందరిలో యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు ఎక్కువ ప్రేమించాడు. చూడండి, సువార్తల్లో మనం చదివితే సువార్తల్లో ఏమంటాడో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు కనుక మీరు ఈయన మాట. ఎవరట? యేసు ప్రభు వారు దేవునికి ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి ఇదిగో ఆయన బలివ్వడానికి వెనుకడుగు వేయలేదు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. నీ కోసము, నా కోసము, మన పాపముల కోసము బలివ్వడానికి దేవుడు వెనకడుగు వేయలేదు. ఇప్పుడు అబ్రహాము ఎంత ఆలోచన చేస్తుంటాడు చెప్పండి? ఎంత ఆలోచన చేస్తుంటాడు తన కుమారుణ్ణి చంపడానికి? అంత కష్టపడ్డా కూడా ఇదిగో దేవుడు ఇంకెంత ఆలోచన చేయాలి యేసు ప్రభువారిని ఇవ్వడానికి మన స్థానంలో. అవునా కదా? అందుకే ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. పేతురు భక్తుడు అందుకే ఏమంటున్నాడంటే, అందులో ప్రేమ ఉన్నది. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మనం చదువుకున్నాం, 4వ అధ్యాయం. మొదటి పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాల్లో, మనం ఆయన ద్వారా జీవించినట్లు మనం బ్రతకాలి. మనం ఏం కావాలి? బ్రతకాలి. మనం బ్రతకాలి కాబట్టి ఇదిగో దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపించాడు. మన లోకానికి పంపించి మనము దేవుని ప్రేమించడమే కాదు, మనల్ని దేవుడు ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ అనేది ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, మనల్ని ఎంత ప్రేమిస్తే
మన కొరకు యేసు ప్రభువారిని అప్పగించాలి. ఎంత ప్రేమిస్తే యేసు ప్రభువారిని అప్పగించాలి చూడండి. కాబట్టి మనం దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. రెండవ సందర్భము మనం బైబిల్ గ్రంథాల్లో అర్థం చేసుకున్నట్లయితే లూకా సువార్తలో ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు. ఎవరు? తప్పిపోయిన కుమారుడు. నిజంగా తప్పిపోయిన కుమారుని యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేస్తే ఇది రోజు తప్పిపోయిన కుమారుని విషయము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే మనం కూడా ప్రార్థనా జీవితంలో తప్పిపోవచ్చు, వాక్య జీవితంలో తప్పిపోవచ్చు, అనేక విషయాల్లో తప్పిపోయి ఉండొచ్చు. ఆత్మీయ స్థితిలో తప్పిపోయి మనం ఎటేటో తిరిగి ఏవేవో వెతికినా కూడా ఏమి దొరకకపోవచ్చు. ఇప్పుడు ఈ కుమారుడు నా ఆస్తి నాకు ఇచ్చేయని తప్పిపోయాడు. తప్పిపోయి అన్నీ కోల్పోయి అన్నీ పోగొట్టుకొని ఎంత స్థితికి దిగజారిపోయాడు అనంటే కనీసం పందులు తినే ఆ పొట్టునైనా నేను అది కూడా దొరికే పరిస్థితి లేదు. దేవుని బిడ్డలారా, అంత దిగజారిపోయినటువంటి పరిస్థితి నుండి ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? నా తండ్రి ఇంట్లో అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, నేను కూడా ఒక పనివానిగా జాయిన్ అవుతాను. పోయి ఎలా జాయిన్ అవుతాను? పనివానిగా ఉంటాను. నా పనినైనా చూసి తన దగ్గరికి చేర్చుకుంటాడు నన్నని ఇదిగో కుమారుడు అనుకున్నాడు. కానీ కుమారుడు తిరిగి తన ఇంటికి వెళ్తూ ఉంటే తండ్రి దూరం నుంచే ఆ కుమారుడిని చూశాడు. చూసి కుమారుడి ముఖంలో ఉన్న పశ్చాత్తాపాన్ని అర్థం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకొని ఏం చేశాడో తెలుసా? ఇదిగో నా కుమారుడు వస్తున్నాడు, అతనికి ఉంగరాలు, వస్త్రాలు, మంచి చెప్పులు ఇవన్నీ సిద్ధం చేయండి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమైందమ్మా? మంచి వస్త్రాలు, ఉంగరాలు, చెప్పులు అన్ని సిద్ధం చేయమన్నాడు. ఎందుకు? కుమారుడు ఎంత తప్పిపోయినా, ఎంత ఆస్తి తీసుకొని పోయినా తిరిగి వచ్చినప్పుడు ఎవరతను? కుమారుడే. ఎవరతను? తండ్రి ప్రేమ మారుతుందా? మారదు. నిజమైన తండ్రి ప్రేమ ఎప్పుడు మారదు. డబ్బులు ఉన్నా మారదు, డబ్బులు లేకపోయినా మారదు. కాబట్టి ఆ కుమారుడిని దూరం నుంచే చూసి ఏమన్నాడు తెలుసా? నా కుమారుడు వచ్చాడు కాబట్టి అతన్ని నేను చేర్చుకోవాలి. మనం కూడా తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ సిలువ ధ్యానపు దినాల్లో ప్రభువా నీ సన్నిధానమునకు నేను చేరాను అని మనం దేవుని వైపు చూస్తే సిలువను బట్టి, క్రీస్తును బట్టి మళ్ళీ మనతో మాట్లాడడానికి, మనల్ని చేర్చుకోవడానికి దేవుడు ఎంతగానో ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఎంతగానో ఆశపడుతున్నాడు. ఎందుకంటే దేవుని ప్రేమకు అవధులు లేవు. అన్కండిషనల్ లవ్, లిమిట్స్ లేని ప్రేమ దేవుంది. ఆ ప్రేమను మనము గుర్తుంచుకోవాలి. దేవుని ప్రేమ ఇప్పుడు కాదు, నిత్యము ఉంటుంది. అబ్రహాము జీవితంలో ఏ విధంగా అయితే దేవుని కోసం నిలబడ్డాడో తండ్రి అయిన దేవుడు మన కోసము నిలబడ్డాడు. అది మనం అర్థం చేసుకోవాలి. నిజంగా కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ అనేది మనము సంపాదించుకునేది కాదు. మనం సంపాదించుకునేది కాదు, దేవుడే ఉచితంగా మనకిచ్చింది. ఏంటిది? దేవుని ప్రేమ మనం సంపాదించేది కాదు, ఉచితంగా ఇచ్చింది. చూడండి, పేతురు భక్తుడు, యోహాను భక్తుడు ఇదిగో ఏం చేస్తున్నారు అని అంటే అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. ఈ అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే ఒక వ్యక్తి చూశాడు, గారడి విద్యలు చేసేటోడు చూశాడు. గారడి విద్యలు అంటే ఏంటి? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయడం. ఈ గారడి విద్యలు చేసేటోడు ఇదిగో దేవుని శిష్యుడు ఆ అద్భుత కార్యం చేస్తూ ఉండగా చూశాడు. కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వడము, కాళ్ళు లేని వారిని నడిపించడము, ఈ విధంగా కార్యాలు చేస్తుంటే చూసి ఆయన ఏం చేశాడు అని అంటే ఇదిగో డబ్బు మూట తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టి, మీరు చేస్తుంది నాకు కూడా కావాలి. డబ్బు మూట పెట్టి మీరు చేస్తున్న అద్భుత కార్యాలు నాకు కూడా కావాలి. ఇప్పుడు చెప్పండి, డబ్బులు పెట్టి అద్భుత కార్యాలు కొనగలమా? కొనగలమా? కొనలేము. ఆయన తిట్టాడు. వెంటనే పేతురు అతన్ని చూసి తిట్టాడు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని ప్రేమ అనేది ఉచితంగా మన దగ్గరికి వచ్చేది. మనం దేవుని వైపు చూడాలంతే.
మనము దేవుని వైపు చూడాలి. రెండవది, దేవుని ప్రేమ మనకు కావాలి అంటే దేవుని యొక్క ప్రత్యక్షత అనేది మనకు కావాలి. దేవుని యొక్క ప్రత్యక్షత మనం అనుభవించాలి. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు, మనం దేవుని వైపు ఏ విధమైన ఆలోచనతో ఉన్నాము, ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ప్రేమ మన మీద కనబడాలి అని అంటే, దేవుని ప్రేమలో మనము నిలబడాలి అని అంటే, ఇది యోహాను సువార్త 3:16 ఏమంటాడు? మీరు ఆయన వైపు చూడాలి. ఎవరి వైపు? యేసు ప్రభు వారి వైపు చూడాలి. అప్పుడే నిత్య జీవం నీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది, ఉచితంగా. ఎంత ప్రేమ ఉంటే నీకు ఉచితంగా ఇస్తున్నాడు. కాబట్టి మనం ఏదో కష్టపడి సంపాదించేది కాదది, మనము అనుభవంతో పొందుకునేది. రెండవది, దేవుని ప్రేమ అనేది మన యొక్క ప్రేమ విధానాన్ని మారుస్తుంది. దేన్ని? దేవుని ప్రేమ మనం ప్రేమించే విధానాన్ని మారుస్తుంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. నాకు నా పిల్లలంటే చాలా ఇష్టం. అవునా కదా? అవునా కదా? దేవుని ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఏ పిల్లలనైనా నా పిల్లలుగా చూస్తున్న ప్రేమగా మారుస్తుంది. అర్థమైందా నేను చెప్పింది? సాధారణంగా మనిషికి ఉండే ప్రేమ ఏంటి అని అంటే సొంత పిల్లల్ని ప్రేమించడం. కానీ ఆ ప్రేమను దేవుని ప్రేమ ఎలా మారుస్తుందంటే ఎవరినైనా సొంత పిల్లలుగా భావించడం. అది దేవుని ప్రేమతోనే సాధ్యం, ఇంకే ప్రేమతోటి సాధ్యం కాదు. మనందరికీ తెలుసు మదర్ తెరిసా. తెలుసా? తెలుసు. మదర్ తెరిసా మనందరికీ తెలుసు. ఎక్కడో వేరే దేశంలో పుట్టి 14 ఏళ్ళకే మన భారతదేశానికి వచ్చి ఎంతో కష్టపడి సేవ చేసింది. ఆమె సేవ చేసేటప్పుడు తన దగ్గరికి కొంతమంది వచ్చారు. అమ్మా, ఎంతో తగ్గించుకొని సేవ చేస్తున్నావు, నిన్ను చూసి మాకు కూడా సేవ చేయాలనే ఆశ కలిగింది. అలా అప్పుడు ఆమె అన్నది, మీరు నన్ను చూస్తే సేవ చేయలేరు, ఎవరిని చూడాలి? ఈ సేవ చేయడానికి నన్ను ప్రేరేపించిన యేసు ప్రభువాన్ని చూస్తే తప్ప మీరు చేయలేరు. ఆయన ప్రేమను తెలుసుకుంటే తప్ప మీరు ఈ సేవ చేయలేరు. ఆమె డైరెక్ట్ చెప్పేసింది మాట. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని ప్రేమ మన దగ్గరికి వస్తే మనలో ఉన్నటువంటి ప్రేమ ఏదైతే మనం ఇంతవరకే ఉండాలని గిరిగించుకుంటాం చూడండి, ఆ యొక్క గిరిలను చెడిపేసి ఇదిగో దేవుని ప్రేమ ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి అని తెలియపరుస్తుంది. యేసు ప్రభు వారు ఎవరి కోసం చనిపోయాడు? యూదుల కోసమే చనిపోయాడా? ఇశ్రాయేలుల కోసం చనిపోయాడా? ఎవరి కోసం చనిపోయాడు? అందరి కోసం, ప్రపంచం మొత్తం కోసము చనిపోయాడు. అది మనం గుర్తుంచుకోవాలి. అందుకే దేవుని ప్రేమ ఇదిగో బౌండరీస్ లేని ప్రేమ మన ప్రేమ యొక్క విధానాన్ని కూడా మారుస్తుంది. తర్వాత దేవుని యొక్క ప్రేమ మనకు కావలసిన రక్షణను అనుగ్రహిస్తుంది. ఏమనుగ్రహిస్తుంది? రక్షణ. మనకు ఇష్టమైన వాళ్ళు ఏదైనా సమస్యలో ఉంటే ఏం చేస్తాం? మనకి నచ్చిన వాళ్ళు సమస్యలో ఉంటే ఏం చేస్తాం? ఎట్లయినా సహాయం అందించాలి. వాళ్ళు మనల్ని తిట్టని, కొట్టని, వాళ్ళు మనల్ని దూరం పెట్టని, ఒకవేళ మనం సహాయం చేయకపోయినా వేరే వాళ్ళ ద్వారా సహాయం అందించడానికైనా ప్రయత్నం చేస్తాం. మరి దేవుని ప్రేమ, దేవుని ప్రేమ చూడండి, నీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. నినివే ప్రాంతం ఉంది. నినివే పట్టణము దేవుని దృష్టికి తప్పు చేసినప్పటికీ దేవుని ప్రేమ నినివే పట్టణం మీద ఉంది. నినివే పట్టణం మీద ఉంటే దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని రక్షించాలి, వీళ్ళని కాపాడాలి. ఎలా కాపాడాలి? యోనాని ఎన్నుకున్నాడు. యోనాని ఎన్నుకొని, యోనా నువ్వు వెళ్ళు, నినివే పట్టణానికి చెప్పు, ఇంకొక 40 దినాల్లో మీ మీదికి ప్రచండమైన వాన వస్తుంది, మీ యొక్క ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాను అని చెప్పమన్నాడు. యోనా ఏం చేశాడు? చెప్పకుండా తర్షీష్కి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? నాకు తెలుసు, నేను చెప్తే వాళ్ళు మారుతారు, వాళ్ళు మారితే దేవుడు వాళ్ళని. ఎందుకు? దేవుని ప్రేమకు హద్దు అనేది లేదు. మారిన ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేస్తాడు అంటే రక్షిస్తాడు, కాపాడుతాడు. కాబట్టి యోనా వేరే మార్గానికి వెళ్ళిపోయాడు.
కానీ దేవుడు వదిలిపెట్టాడా? దేవుని ప్రేమ వదిలిపెట్టిందా? అస్సలు వదిలిపెట్టలే. యోనాను అక్కడి నుంచి సముద్రంలో నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ నినివే పట్టణం మీద పడేశాడు. అయినా కూడా ఈ యోనా ఏం చేశాడో తెలుసా? 3 రోజులు సువార్త చేయాల్సింది ఎన్ని రోజులు చేశాడు? ఒక్క రోజు. ఎన్ని రోజులు చేశాడు? 3 రోజులు చేయాల్సిన సువార్త ఒక్కరోజు చేశాడు. ఆ ఒక్కరోజు సువార్త రాజు మొదలుకొని బీదవాని వరకు ప్రతి జంతువుతో సహా ఉపవాసం ఉండే దేవుని వైపు చూశాయి. దేవుని వైపు చూస్తే దేవుని ప్రేమ ఊకుంటుందా? ఊకుంటుందా? దేవుని ప్రేమ ఏం చేసింది? అయ్యో, ఇంత మంచి వాళ్ళని నేను చంపాలనుకున్నానా? దుఃఖపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, వాళ్ళని చంపకుండా వదిలేశాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, దేవుని ప్రేమ అంటే అలా ఉంటుంది. అందుకే ఇదిగో సిలువలో యేసు ప్రభు వారిని బలిగా మన కొరకు అర్పించాడు. కారణం ఏంటి? మనలను రక్షించాలి, మనలను తన యొద్ద చేర్చుకోవాలి, తన పిల్లలుగా నిలబెట్టుకోవాలి. ఇప్పుడు నా ఆస్తి నాకు ఇచ్చేయని బయటకు వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి ఇంట్లోకి వచ్చాడు. మళ్ళీ వెళ్ళడానికి ఆలోచన చేస్తాడా? మళ్ళీ వెళ్ళడానికి ఆలోచన చేస్తాడా? ఆలోచన చేసిండంటే ఇక వానికి బుద్ధి లేదు, ఎన్నిసార్లైనా మార్పు రా. కాబట్టి దేవుని ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, యోనా గ్రంథం ఒక్కసారి మనం చూసి ముగించుకుందాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం, పాత నిబంధన గ్రంథంలో 763వ పేజీ. పాత నిబంధన గ్రంథంలో 763వ పేజీలో యోనా గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే, యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, దేవుడు ప్రేమించిన ప్రజల్ని దేవుడు రక్షించుకుంటే యోనాకి ఏం కలుగుతుంది? యోనాకి ఏం కలుగుతుంది? కోపం వస్తుంది. అరే, వీళ్ళు రక్షించబడ్డారు, వీళ్ళు కాపాడబడ్డారు, అరే ఇట్లా జరగొద్దే, వీళ్ళ మీదకి దేవుని ఉగ్రత రావాలి. దేవుడేమో వాళ్ళని ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? చూడండి 2వ వచనం, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని అనుకుంటేని కదా, నా దేశంలో నేను ఉన్నప్పుడే నేను అనుకోలేదా ఇగో ఈ విధంగా వాళ్ళు కాపాడబడతారని? చివరిగా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు. చూడండి, దేవుని ప్రేమ ఎటువంటి ఆంక్షలు లేనిది, దేవుని ప్రేమ నిత్యము ఉండేది, దేవుని ప్రేమ త్యాగపూరితమైనది అని జ్ఞాపకం చేసి, నేను అక్కడే అనుకున్నా కదా, అక్కడ ఉన్నప్పుడే నేను అనుకున్నాను, తర్షీష్లో ఉన్నప్పుడే ఇక్కడ మీరంతా కాపాడబడతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యము తెలియజేసినట్టుగా సిలువ మీద యేసు ప్రభువారు మరణించాడు నీ కోసము, నా కోసం. ఒక తండ్రి మనస్సు నలిగిపోయినప్పటికీ మనం రక్షింపబడాలి అని ఆయన కోరుకున్నాడు. మనము దేవుని సన్నిధానంలో ఉండాలని ఆయన కోరుకున్నాడు. తప్పిపోయి ఆయనకు దూరమైన ఆత్మీయ స్థితిలో మనం ఉన్నా, మనం తిరిగి ఆయన సన్నిధానమునకు చేరుకుంటే ప్రేమతో చేర్చుకునే దేవుడు మనకి ఉన్నాడు, ప్రేమతో మనల్ని బలపరిచే దేవుడు మనకి ఉన్నాడు, ప్రేమతో రక్షించే దేవుడు మనకి ఉన్నాడు. కేవలము మనం ఆయన వైపు చూడాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అదే అంటున్నాడు. ఏంటో తెలుసా? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూస్తే దేవుని ప్రేమ నిన్ను నన్ను కాపాడడానికి, బలపరచడానికి, నిలబెట్టడానికి ప్రతి దినము సిద్ధంగానే ఉంది. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకొని దేవుని వైపు చూడడానికి మన యొక్క హృదయాలను, మన మనస్సులను మనము సిద్ధం చేసుకుందాం. దేవుని వైపు మనం చూద్దాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇదిగో దేవుడు తన కృపలో మనందరినీ బలపరుస్తూ ఉన్నాడు, మనందరినీ స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆయనను బట్టి మనము ప్రార్థన చేసుకుందాం.
ప్రతి ఒక్కరం కూడా తల్లు వంచి ఇదిగో విన్న మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో యేసు ప్రభువారు పొందిన గాయములను జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు మన స్థానంలో ఆయన నిలబడ్డాడు. ఆయన ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యొక్క కృపను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినము ఈ విధంగా దేవుని సన్నిధానంలో మనము ఉన్నాము అనంటే కేవలము దేవుని ఉచితమైన కృప. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది మనము దేవుని యొక్క ప్రేమను బట్టి జరిగిందని ఆలోచన చేసుకోవాలి. ప్రభు సన్నిధానంలో తల్లు వంచి దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేసుకుందాం. దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. ప్రభు సన్నిధానంలో దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థనలో ఉంటూ ఉండగా ఎలీషమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటూ ఉండగా పెద్ద జ్ఞానమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు.
ఆమేన్. పరమును వీడిన ప్రేమ తరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటూ ఉండగా విల్సన్ నేను ప్రార్థనలో నడిపిస్తాను. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటూ ఉండగా సుందరమూర్తి నేను ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. నా స్థితి చూచిన ప్రేమ నాపై, జాలిని చూచిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ నాపై, జాలిని చూచిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధానంలో లేచి నిలవబడి ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, గడిచిన దినములన్నిటిలో నీ కృపను, నీ కనికరమును, నీ దయను మా మీద ఉంచి తండ్రి, ఈ దినము నీ సన్నిధానములో నిలవబెట్టుకున్న నీ ప్రేమకై, నీ కృపకై, నీ దయకై మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో నాయన నీ సన్నిధానంలో చేరి ఉన్న బిడ్డలు నాయన, ఎవరు ఏ ప్రార్థన మనవితో అయితే నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి, మీకు వందనాలు. వారి ప్రార్థన మనులను మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా, మీకు వందనములు. ఇదిగో తండ్రి, నీ కృప, నీ కనికరము మా అందరికీ దయచేయండి దేవా, మీకు వందనాలు. మా గృహాలకు మేము తిరిగి వెళ్ళుచూ ఉండగా
ఇదిగో తండ్రి, నీ కృపలో నీ దయలో నాయన తండ్రి మరొకసారి నీ పాద సన్నిధిలో చేరొచ్చేంత వరకు నాయన ప్రభువా మీరే మీ సహాయం అనుగ్రహించండి దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన ప్రభువా ఇదిగో దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ కుటుంబాలను బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు జ్ఞాపకం చేసుకునండి, నీ కృపలో మీరు బలపరచండి నాయన, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన తండ్రి, వారిలో నాయన తండ్రి గర్భఫలము లేక బాధపడుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. గర్భఫలమును మీరు దయచేయండి దేవా, మీకు వందనాలు. ఇదిగో తండ్రి, వారిలో ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కృపను నీ కనికరమును వారికి దయచేయండి నాయన, మీకు వందనాలు. అదేవిధంగా నాయన ప్రభువా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నీ కృపను నీ కనికరమును వారి మీద మెండుగా ఉంచండి. మరి ప్రత్యేకంగా ఇదిగో తండ్రి మా యొక్క గ్రామం బట్టి నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో గ్రామంలో ఉన్న ప్రతి గృహంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి చేతి పనులను మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా నీ ప్రేమగల హస్తాలకు నాయన తండ్రి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఉన్నాం. మీరు చూపిస్తున్న కృపను బట్టి, మా అందరి ఎడల మీరు చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి మీకే వందనములు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ నాయనా నీ ప్రేమగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రభు సన్నిధానంలో మనందరం కూర్చుందాం. ఏంది ఇది? దాసనందులు ఒక మాట. ఆహా, ఓకే. మీ అందరి కొరకు భోజనాలు సిద్ధపాటు అయినాయి. కొంచెం టైం పడుతుందట, ఆలోపు స్నాక్స్ తీసుకొచ్చారు. చిన్న ప్రార్థన చేసుకుందాం, తల్లు అంచి కళ్ళు మూసుకొని. కృపగల దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా నీ యొక్క పాద సన్నిధికి మరొకసారి మేము వస్తూ ఉండగా సంఘమును మీరు జ్ఞాపకం చేసుకునండి. మరి ప్రత్యేకంగా సంఘం కొరకు సిద్ధపాటు చేయబడుతున్నటువంటి ఆహారమును బట్టి, ఇదిగో ముందుకు తీసుకొచ్చినటువంటి అల్పాహారంను బట్టి మీకు వందనములు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరే జ్ఞాపకం చేసుకొని నాయన భుజిస్తున్న సంఘానికి బలమును శక్తిని మీరు దయచేయండి. అదేవిధంగా నాయన సిద్ధపరుస్తున్నటువంటి నాయన దాసన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. తనకు తన సతీమణికి ఇచ్చినటువంటి గర్భఫలమైన కుమార్తె కుటుంబానికి కుమారులకు మీ కృపను కనికరమును తోడుగా ఉంచమని దేవాన్ని ప్రేమగల హస్తాలకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రియమైన ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ
నీవెప్పుడైనా ఏదేనుతో లేదా పాట ఏదేను తోటలో ఆదాము పిలువ ఆ- ఆ దేవుడే పిలచే ఆ దేవుని జుటారుకైనా దాగిన ఆ దేవుని జుటారుకైనా దాగిన అటులానే నీవు దాగేదవా అటువాలనే నీవు దాగేదవా ఈ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా ఈ సన్న స్వరం ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నామయ్యా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని జుంటి తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా జుంటి తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసునా నీవే ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసునా నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆ ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం నా ప్రియుడా యేసయ్యా
ఈ పాటి దాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు నా శోధనలు భరించి నా పాపములు క్షమించి నన్ను నీలా మార్చుటకు పాట తీయమ్మ ఆమె చూసుకున్న పాట ఈ పాటి దాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయ్యా హలో నా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో అది యేసయ్యను రాడు హలో అంటూరి చెక్ హలో 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 1 2 3 చెక్ హలో హలో 1 2 3 చెక్ 1 2 3 1 2 3 స్థిరపరచు వాడవు
హలో 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 ప్రైజ్లో స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా